రైతు సోదరులకు నమస్కారం. ఇక్కడ మీరు గమనించవచ్చు పొలం అనేది చాలా నీట్గా ఉంది. అలాగే పొదగ అనేది బాగా దిగింది. అలాగే కార్ప్ సెట్టింగ్ కూడా జరిగింది. ఇక్కడ నమస్తే అన్న. అన్న మీ పేరు? వెంకటేష్. రైతు అయితే పొలంలో ఉన్నాడు. అలాగే ఇక్కడ చూడొచ్చు కార్ప్ సెట్టింగ్ కానీ రైతు అనేది పొలాన్ని అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన అడిగి కనుక్కుందాం ఆయన ఏమేమి మందులు వాడుతున్నాడు అనేది. అలాగే ఆయన ఎన్నిసార్లు ఈ గుంటకు కానీ గట్టి మందులు కానీ ఎన్నిసార్లు వాడినాడు అనేది ఒకసారి రైతుని కనుక్కొని మనం ఆయన అడిగి ఆయన మాటలోనే విందాం. చూడొచ్చు పొలాన్ని మొత్తం గమనించవచ్చు అన్నమాట. ఇక్కడ హైలైట్ ఉంది. ఓకే, పొలాన్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నట్లున్నారు. అదే ముడతలేదు. ఇంకోటి పిందెలు కూడా బాగా దిగినాయి. అలాగే కాప్ సెట్టింగ్ కూడా బాగుంది. ప్రతిభ బయోటెక్ అన్న. ఈ కొగ్గోలి పుడమి ఇవన్నీ ఉంటాయి మన దాంట్లో. అవన్నీ తీసుకోండి. ఇవి వచ్చేసి అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు. మనకి కొగ్గోలి వచ్చేసి భూమిని బాగా గుల్లబరుస్తుంది. అలాగే pH స్థిరం చేస్తుంది. ఇంకోటి ఏమంటే మొక్క బాగా పెరిగేటట్టు చేస్తుంది. అలాగే పూత కాత కూడా రాలదన్నమాట. నీట్గా ఉంటుంది పొలం. మీకు ఇక్కడ పూత రాలింది కదా, ఈ పూత కానీ తొరమేలు కానీ రాలకున్నట్లు చేస్తుంది. అదే ఈ రాలకున్నట్లు చేస్తుంది. ఇంకోటి ఏమంటే ఈ తొడిమేలకి మరియు ఈ కొమ్మకి మనకి ఇటు జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ని బలపడేటట్టు చేస్తుంది అనమాట కొగ్గోలి అనేది. అందువల్ల ఎక్కువ పూత అనేది రాలకుండా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్నా మిరప సాగు? 2013 నుంచి ఇప్పటివరకు దాకా చేస్తూనే ఉన్నారు. ఓకేనా. ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాలు పెడతారు? 3 ఎకరాల మిరప, 4 ఎకరాల పత్తి. ఓకే. ప్రతి సంవత్సరం 3 ఎకరాలు వేస్తారా? తక్కువ వేస్తారా? ఇంకా ఎక్కువ వేస్తారు. ఈ సంవత్సరమే తక్కువ వేసారు. ఓకే, బాగుందన్న మెయింటెనెన్స్ అయితే. ఇది ఏ రకం అన్న? సీడ్ ఏ రకం? 222నా? ఓకే. ఏమేమి వాడారన్నా? మందులు ఏమి వాడారు ఇంతకుముందు? బఫ్రియా దమ్ము వాడారు. ఓకేనా. ఓకే, మొత్తం బ్రాండ్లే వాడుతున్నా. ఓకే ఓకేనా. మనది వచ్చేసి మన దాంట్లో బ్లాక్ బస్టర్ ఉంది చూడనా. బ్లాక్ బస్టర్ అలాగే స్మాల్ ఉంది. ఇవి ఏమేమి పని చేస్తాయంటే, బ్లాక్ బస్టర్ వచ్చేసి తెల్లదోమ పోతుంది, అలాగే ముడత పోతుంది. అలాగే స్మాల్ వచ్చేసి మిరపలో అనేది పచ్చ, అదే తెల్లదోమ ఎక్కువ ఉంటుంది. ఈ బ్లాక్ బస్టర్ కూడా మనకి అన్ని రకాల దోమలు పోతాయన్న. ఎందుకంటే దాంట్లో వచ్చేసి మనకు ఈ తెల్లదోమకి మరియు పచ్చదోమకి బూడిదికి కూడా ఉందన్న. రాక్ స్టార్ ప్లస్ వస్తుంది. రాక్ స్టార్ ప్లస్ వచ్చేసి మీకు బూడిదకు పని చేస్తే, అలాగే ఏమైనా తెగులు ఉన్నా కూడా పోతాయి. ఏమైనా ఎర్రగా అవుతున్నా కూడా అట్లాంటివన్నీ కంట్రోల్ అవుతాయి. స్మాల్ అన్న మీకు రిజల్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది అన్న. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్స్ ఆదంలో దొరుకుతాయినా? ఆదంలో ఎమ్నూ టర్నింగ్లో అక్కడ మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే మనం మాత్రమే దొరుకుతాయి. కాదు కంబల్ తిన్ని అయ్యప్ప.